ఆధ్యాత్మిక కార్యక్రమాలను, పండుగల విశేషాలను, పట్టణ గొప్పతనాలను, పాలకులు చేసే నిర్లక్ష్యాలను, ప్రమాదాలను, వాటి నిర్లక్ష్య వ్యవస్థను, భూరాబందుల దోపిడీలను, రాజకీయ నాయకుల అసమర్థతను, అధికారుల ఆగడాలను, పేదవాడు పడే బాధలను, వాస్తవాలను ప్రజల కళ్లకు కట్టినట్టు చూపించడమే మా లక్ష్యం. సిటీ కేబుల్ న్యూస్, ప్రజల చేతిలో ఆయుధం. నమస్కారం, సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జిల్లా కేంద్రం నస్పూర్లో ముఖ్యమంత్రి పాల్గొనే రేపటి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే. ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. మంచిర్యాల జిల్లా కేంద్రం నస్పూర్లో అత్యంత వైభవంగా కొనసాగుతున్న శ్రీకృష్ణ కాలచక్ర శ్రీవైష్ణవ ఆయుత చండీ యాగం. ఈ నెల 26 శివరాత్రి పర్వదినం రోజు అహోరాత్ర అభిషేకాలు ఉంటాయని తెలిపిన కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ. రేపు మంచిర్యాల జిల్లా కేంద్రానికి రానున్న తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమ్మేళన సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. రేపు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించనున్న ముఖ్యమంత్రి. మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేపు మధ్యాహ్నం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించే పట్టభద్రుల ప్రచార సమావేశానికి ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు సభ నిర్వహించే ప్రాంతాన్ని జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహచర మంత్రివర్గ సభ్యులచే కలిసి మధ్యాహ్నం 1 గంటకు నిజామాబాద్ నుండి మంచిర్యాల జిల్లా కేంద్రానికి హెలికాప్టర్లో చేరుకోనున్నారని, ఈ సమావేశం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమవుతుందని తెలిపారు. పట్టభద్రుల ఎన్నికల ప్రచార సభకు ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి శ్రీమతి దానసరి అనసూయ సీతక్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కానున్నారని, సమావేశానికి 30,000 మంది ప్రజలు హాజరు కానున్నారని, అంతేకాకుండా ఉమ్మడి జిల్లా నుంచి 12,000 మంది పట్టభద్ర ఓటర్లు హాజరవుతారని తెలిపారు. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు తెలియజేయడానికే ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు ఆయన అన్నారు. ఎమ్మెల్యే వెంట పోలీస్ అధికారులు, జిల్లా అధికారులతో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రేపు 1 గంటకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సహచార మంత్రివర్గం ఇక్కడ నిజామాబాద్ నుంచి ఇక్కడ ల్యాండ్ అవుతుంది. ల్యాండ్ అయిన తర్వాత 2 o'clock మీటింగ్ స్టార్ట్ అవుతుంది. మంచిర్యాల మీటింగ్ నా భూతో నా భవిష్యత్తు అన్నమాట. అంటే మీటింగ్ అంటే పబ్లిక్ మీటింగే, పబ్లిక్ మీటింగ్ 30,000 మంది వస్తారు, పబ్లిక్ మీటింగే. కానీ 12,000 పైన ఓటర్లు, ఈ గ్రాడ్యుయేట్ కాన్స్టెబుల్ ఓటర్లు, వాళ్ళు సెంటర్లో చుట్టారు. వాళ్ళకి ఐడెంటిఫై చేసిన వాళ్ళకు కూడా పాసులు అంటే వాళ్ళు మొత్తం ఐడి కార్డుతో సహా చేసి పెట్టారు. 12,000 మంది ఓటర్లు, మిగతా కార్యకర్తలు 15,000 మంది వస్తారు. ఈ ఎన్నికలలో ఓటర్ల ప్రదర్శన ఎట్లున్నది, ఓటర్ ఎట్లున్నది రేపటితోటి ఎన్నికల లెక్క అవుతుంది. సరే, మంచిర్యాల జిల్లా నియోజకవర్గం చాలా ఎక్కువ మంది వచ్చినప్పుడు ఉమ్మడి జిల్లా మొత్తం అన్ని జిల్లాలకు వెళ్ళి ఎంతో కొంత ఇన్వాల్వ్ చేస్తారు. దాంతో ఏంటంటే మిగతా జిల్లాలో కూడా ఒక సందేశం వెళ్తుంది. కాంగ్రెస్ పార్టీ బలంగా, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తుంది, 100% కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తుంది. రేపటి సభ గేమ్ చేంజర్. ఇప్పటిదాకా వెళ్ళిన డైలాగ్ బట్టి వెళ్ళిన మాట. రేపటి సభ ద్వారానే ఎవరైతే గ్రాడ్యుయేట్ ఓటర్ బీజేపీ కానీ సరే ఇంకొక ఇండిపెండెంట్ అభ్యర్థి ఎవరన్నా కూడా వాళ్ళందరికీ తేటతెల్లం అయిపోతుంది. కాంగ్రెస్ పార్టీకి వెళ్తుంది ఓడిపోతుంది. మొదటి ప్రాధాన్యత ఓటు ప్రకారం 50% ఓట్లు పైన ఓటు సాధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేంద్ర గారు గెలుస్తుంది. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, లేకపోతే పీసీసీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి గారు, ఈ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క,
ఈ పార్లమెంటు ఇన్ఛార్జ్, ఈ ఎలక్షన్ మంత్రి పెద్ద శ్రీధర్బాబు గారు, వీళ్ళందరి ఆశీర్వాదంతో సహకారంతో మళ్ళా కూడా ఈ ఎన్నికలకు కూడా మంచిర్యాల వేదికగా ఈ ఎన్నిక గెలుపుతుంది. రేపటితో సాయంత్రం వరకు ఎలక్షన్ డిక్లేర్ అయిపోతుంది, గెలుపు డిక్లేర్ అయిపోతుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నస్పూర్ ప్రాంతంలో ఈ నెల 15వ తేదీ నుంచి అత్యంత వైభవంగా శ్రీకృష్ణ కాలచక్రం, శ్రీ వైష్ణవ ఆయుత చండీ అతి రుద్రం 86వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 15వ తేదీన మొదలైన విశ్వశాంతి మహాయాగ మహోత్సవం వచ్చే నెల 2వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ప్రతిరోజు వందలాది జంటలు నిర్వహిస్తున్న యజ్ఞాలు, హోమాలు, పూజలతో యాగశాల మంత్రోచ్చరణలతో మారుమ్రోగుతుంది. ప్రత్యేకంగా ఈ నెల 26న మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని అహోరాత్ర అభిషేకాలు నిర్వహిస్తున్నట్లు శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ తెలిపారు. అరుదుగా లభించే ఈ మహా అవకాశాన్ని భక్తులందరూ వినియోగించుకొని ప్రతిరోజు యాగశాలను దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమైనటువంటి ద్వారానికి ఎదురుగా అడ్డుగా ఉండకుండా సహకరించండి. శ్రీమద్భాగవతే మహాపురాణే పంచమోధ్యాయ శ్రీకృష్ణ ఓం నమో షష్ఠోధ్యాయ ఓం నమో భగవతే అభిషేకం చేస్తున్నట్టు భావన చేయండి. కొద్దిగా తల్లుండి గౌరమ్మ మంచిర్యాల జిల్లా నస్పూర్ కేంద్రంలో రేపు మధ్యాహ్నం నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమ్మేళనం సభలో ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు హాజరవుతారని, ఈ సభను విజయవంతం చేయాలని పట్టభద్ర ఓటర్లకు, ప్రజలకు మంచిర్యాల ఎమ్మెల్యే కొకిరాల ప్రేమ్సాగర్రావు విజ్ఞప్తి చేశారు. మంచిర్యాల పట్టణం ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టభద్రులు ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు కొకిరాల సురేఖతో కలిసి ఎమ్మెల్యే మాట్లాడారు. పట్టభద్రుల అభ్యర్థి కాంగ్రెస్ బలపరుస్తున్న నరేందర్ రెడ్డికి గెలిపించి ప్రభుత్వానికి తమ వంతు మద్దతు సహకారం అందించాలని ఎమ్మెల్యే కోరారు. కాంగ్రెస్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రభుత్వానికి పట్టభద్రులకు మధ్యన సమస్యల పరిష్కారానికి వారధిలా ఉంటానని హామీ ఇచ్చారు. అనంతరం డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొకిరాల సురేఖ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇచ్చిన హామీలన్నీ 90% వరకు అమలు చేసిందని,
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించి కాంగ్రెస్ పార్టీకి మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావుకు తమ వంతు మద్దతు ప్రకటించాలని కోరారు. రేపటి ముఖ్యమంత్రి పాల్గొనే మహాసభకు 12,000 మంది ఓటర్లు, 18,000 మంది ప్రజలు 30,000 వరకు హాజరు కానున్నారని, సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత రేపటి మీటింగ్ సందర్భంగా వారికి అభినందన తెలియజేస్తూ ఖచ్చితంగా గెలుస్తున్నాం, అదే రకమైన సందేహం లేదు. రేపటి మంచిర్యాల జిల్లా నడిపొడ్డున నస్పూర్ వేదికగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఖార్గే గారి మీటింగ్కు వేదిక ఏదైతే ఉందో ఆ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు, ప్రజలకు ఒక సందేశం పంపించడం జరిగింది. మంచిర్యాల నుంచి వచ్చే ఎన్నికల్లో గెలిచేది కాంగ్రెస్ ప్రభుత్వమే అని చెప్పి సందేశం ఇక్కడికి వెళ్ళి పంపిస్తే శంకారం అక్కడికి వెళ్ళిపోయింది. సో అదృష్టం అంటే అనుకున్న ప్రకారమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టభద్రుల ఎన్నిక సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ రెడ్డి గారు, పెద్దపల్లి పార్లమెంట్ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, మంచిర్యాలకు మొదటి నుంచి ఆప్తుడు, మంచిర్యాల నియోజకవర్గం కానీ, మంచిర్యాల జిల్లా కానీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కానీ కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉన్నా అధికారం లేకున్నా ఏ సమస్య వచ్చినా కూడా నేనున్నట్టు వెంబడొచ్చిన పెద్దలు శ్రీధర్బాబు గారు, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు, ఆదివాసీ నాయకురాలు గడిచిన 7 సంవత్సరాల నుంచి ఆదివాసీల హక్కుల కోసం కానీ పోరాడుతుంటూ ఈ జిల్లాకు ఒక అనుబంధం ఉంది, ఆదివాసీ జిల్లా కాబట్టి ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క గారు, అదేవిధంగా మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు చాలామంది వస్తారు. వాళ్ళందరికీ హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. ఇది ఒక చారిత్రాత్మక వేదిక. మళ్ళీ ఒకసారి ఈ ఎన్నికల సందర్భంగా రేపే లాస్ట్ మీటింగ్, అంటే మంచిర్యాల తర్వాత కరీంనగర్ ఉండదు. సరే 25 ప్రచారం ఉన్నా కూడా శివరాత్రి ఉన్నది కాబట్టి తక్కువ, అంటే నాకు తెలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి సభ సభలేదు. ఖర్గే గారి సభకు పిసిసి అధ్యక్షులు వచ్చిండ్రు రేవంత్ రెడ్డి గారు. ఈరోజు ముఖ్యమంత్రికి వస్తారు. బహుశా ఇంకా మిగతా మంత్రులు వస్తారు కావచ్చు, పూర్తిగా ఎవరు కన్ఫర్మ్ కాలే. బట్ ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళైతే కన్ఫర్మ్ అయింది. సీతాకు ఇంకొక 1-2 అవర్స్లో వస్తుంది. శ్రీధర్బాబు గారు పొద్దున వస్తారు. ఇప్పటివరకు జరిగిన ఈ ఎన్నికల సభల మీటింగ్లు ఒక ఎత్తు, రేపు జరిగే మీటింగ్ ఇంకొక ఎత్తు. రేపు జరిగే మీటింగ్ 10 నుంచి 12,000, తక్కువ 10,000, 12,000 దాటే అవకాశం ఉంది. పూర్తి పట్టభద్రుల ఓటర్లు మాత్రం మధ్య సీఎం గారి స్టేజ్ వేదిక ఏదైతుందో ఆ వేదికకు ఎదురుగా వైట్ చైర్లలో 10 నుంచి 12,000 ఓటర్లు, పట్టభద్రుల ఓటర్లు బ్యాడ్జీలు పెట్టుకొని కూర్చుంటారు. వాళ్ళు ఎక్కడ ఓటర్లు, ఏ బూత్ వాళ్ళు, వాళ్ళ సీరియల్ నెంబర్ ఎంత, గ్రామం ఏది, మండలం ఏది, వార్డు ఏది, లేకపోతే మున్సిపాలిటీ ఏది, అవన్నీ డీటెయిల్స్ పెట్టుకొని వాళ్ళకి 1 నెంబర్ పెట్టుకొని బ్యాడ్జ్తో సహా కూర్చొని దాన్ని బట్టి అర్థమవుతుంది పూర్తి ఓటర్ల సభ. రేపటి ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాంకి సన్నాహక మీటింగ్గా ఇక్కడ ఈరోజు కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఇందులో భాగస్వాములు చేయించినందులకి మరి మన ఎమ్మెల్యే అన్నగారికి, ప్రేమ్సాగర్ అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఇప్పటి వరకు మేడం చెప్పి ఉన్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఏ రకంగా ఉంది, ఎలా ఉంది, గతంలో ఇక్కడ ఎంత మెజారిటీ ఇచ్చి మనం అప్పుడు జీవన్ రెడ్డి అన్నని గెలిపించాం, మరి ఈసారి ఎలా ఉండబోతుంది అవన్నీ కూడా చాలా చక్కగా వివరించున్నారు. మరి ముందుగా నేను టీపీసీసీ పెద్దలకు, ఏఐసీసీ పెద్దలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత చక్కటి అవకాశం కల్పించినందులకి. గత 5 మాసాల నుంచి మరి 42 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ పలుమార్లు వెళ్ళి పట్టభద్రుల యొక్క సమస్యలను పూర్తిగా అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో వాటి పరిష్కారం దిశగా ప్రభుత్వానికి చేదోడు వాదోడుగా ఉంటూ
పట్టభద్రులకు తర్వాత ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా ఉంటూ ఖచ్చితంగా సమస్య పరిష్కారం దిశగా జీవన్ రెడ్డి గారు ఆల్రెడీ చెప్పారు. నేను ప్రశ్నించే గొంతుగా ఉన్నాను. మరి ఇప్పుడు నా ప్లేస్ని రిప్లేస్ చేసే నరేందర్ రెడ్డి గారు ప్రశ్నించే గొంతుగా కాకుండా పరిష్కరించే ఒక మనిషిగా మీ ముందుకు వస్తున్నానని చెప్పేసి వాళ్ళు ఆల్రెడీ చెప్పి ఉన్నారు. మరి ఖచ్చితంగా ఇప్పుడు ప్రశ్నించే గొంతుగా ఇప్పుడు పని చేయదు. ఇప్పుడు ఖచ్చితంగా పరిష్కరించే మనసున్నవాడు కావాలి. ఆ దిశగా నేను అడుగులు వేయాలనుకుంటున్నాను. సో సమస్యలు ఇవన్నీ మనం రేపు మన మీటింగ్లో చెప్పుకోవచ్చు. సో అందరినీ ఈ పాత్రికేయ మీటింగ్ ద్వారా మంచిర్యాల అండ్ సరౌండింగ్లో ఉన్న పట్టభద్రులందరికీ కూడా ఇది మా ఆహ్వానంగా మరి మేము అభ్యర్థిస్తున్నాం. రేపు జరగబోయే సీఎం గారి భారీ సభకు పట్టభద్రులు, కాంగ్రెస్ శ్రేణులు అందరూ కూడా పెద్ద సంఖ్యలో తరలి వచ్చి మరి ఈ ప్రోగ్రామ్ని మనం విజయవంతం చేసి మరి ముఖ్యమంత్రి గారు పట్టభద్రులకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు ఏంటి అవన్నీ వినడానికి ఇది ఒక సువర్ణ అవకాశం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు తప్పకుండా వారు మరి ఉద్యోగులకు, నిరుద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతుంటారు. కాబట్టి ఖచ్చితంగా ఉద్యోగ నిరుద్యోగులు మరి రేపటి ప్రోగ్రాంకి రావాలి. మధ్యాహ్నం 12 గంటలకి ప్రోగ్రాం స్టార్ట్ అవుతుంది. కాబట్టి అందరు కూడా హాజరై మరి ఈ ప్రోగ్రాం సక్సెస్ చేసి నన్ను ఆశీర్వదించగలరని చెప్పేసి కోరుకుంటూ జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా నరేందర్ రెడ్డి గారు గ్రాడ్యుయేట్స్ ఈసారి ఓటర్ ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది. మంచిర్యాల నియోజకవర్గం నుండి 16,500 మంది. అయితే మన వాళ్ళు ప్రతిరోజు కూడా వాళ్ళ వార్డులలో ఎవరైతే ఉన్నారో, వాళ్ళ విలేజెస్లో ఎవరైతే ఉన్నారో ఆ అభ్యర్థులు, వాళ్ళు గ్రాడ్యుయేట్ ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన అభ్యర్థి నరేందర్ రెడ్డి గారికి ఓటేయమని చెప్పేసి, మన అభ్యర్థిని సపోర్ట్ చేయమని చెప్పి ప్రతి దగ్గరికి కూడా వెళ్ళి మేము ఓటర్లని అభ్యర్థించడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ముఖ్యంగా ఎవరైతే యువకులు ఉన్నారో, విద్యార్థికులు ఉన్నారో, నిరుద్యోగ సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాల కల్పనలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. గత టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 10 ఏళ్లలో నిరుద్యోగులు తీవ్రమైన నిరాశకు గురైనరు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ఈరోజు 55,000 ఉద్యోగాలు ఒక సంవత్సరం మీద కొన్ని నెలల్లోనే ఇవ్వడం అనేది జరిగింది. అలాగే ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా గ్రూప్ 1 కూడా మనం ఆ రోజు నిర్వహించడం జరిగింది. అలాగే టీచర్స్లో చూస్తే కూడా వాళ్ళ బదిలీలు కానీ, అలాగే కొత్తగా టీచర్స్ నియామకాలు కూడా 11,000 చిల్లర నియామకాలు కూడా చేయడం జరిగింది. మంచిర్యాల నియోజకవర్గంకి కానీ జిల్లా వరకు వస్తే ఇక్కడ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీని పెద్ద ఎత్తున ఆదరించి ఈ జిల్లాలో ఉన్న 4 నియోజకవర్గాలు, అంటే ఖానాపూర్ కూడా జన్నారం మండలం మన దగ్గరే ఉంది. ఈ 4 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఓట్లేసి అభ్యర్థుల్ని గెలిపించడం జరిగింది. ఇవాళ మొత్తం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చూస్తే 4 ఎమ్మెల్యేలు ఉన్న జిల్లా ఏదైతే ఉందో మనది మాత్రమే ఉంది. లక్షిట్పేట పట్టణంలోని ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల మరియు మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలో 5వ తరగతి పాటు 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల్లో 5వ తరగతి ప్రవేశం కోసం 338 మంది విద్యార్థులు, అదేవిధంగా 6 నుంచి 9వ తరగతి వరకు 336 మంది విద్యార్థులు, మొత్తం 674 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలో 5వ తరగతి ప్రవేశం కొరకు 238 మంది విద్యార్థులు, ఈ 2 సెంటర్లో కలిపి మొత్తం 912 మంది విద్యార్థులు పరీక్షలు హాజరయ్యారు. అందుకు అన్ని సౌకర్యాలు సిద్ధం చేశామని పాఠశాల ప్రిన్సిపల్ తెలిపారు. ఉదయం విద్యార్థులు హాల్ టికెట్తో పాటు ప్యాడు, బ్లూ పెన్ మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతి చేశామన్నారు. పలువురు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ ఆఫీసర్లు, మోడల్ ఆఫీసర్లు పగడ్బందీగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పాఠశాల అభివృద్ధి చెందాలంటే పాఠశాలలోని ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు అందరూ కలిసి అభివృద్ధికి సహకరిస్తేనే పాఠశాల అభివృద్ధి చెందుతుందని మండల విద్యాశాఖ అధికారి హెలెన్ ధారతి పేర్కొన్నారు. శనివారం రాత్రి లక్షిట్పేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాల జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. వార్షికోత్సవ కార్యక్రమాల్లో చూస్తే పాఠశాల అభివృద్ధికి అందరూ సహకరిస్తున్నట్లు కనిపిస్తుందని తెలిపారు. ఇటిక్యాల ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులు క్రమశిక్షణతో చదివి పాఠశాలకు, తల్లిదండ్రులకు, సమాజానికి మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమాన్ని కాంగ్రెస్ మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చెల్ల నాగభూషణం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
మీ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది. శ్రమ, పట్టుదల, నమ్మకం ఉంటే ఏ లక్ష్యమైనా చేరుకోవచ్చని ప్రేరణాత్మక సందేశం ఇచ్చారు. 10వ తరగతి పరీక్షలు సవాళ్లు ఇస్తాయి, కానీ మీరు వాటిని అధిగమించగలరు. విజయం అంటే గమ్యం కాదు, ఇది ఓ నిరంతర ప్రయాణం. నిజాయితీగా కష్టపడండి, విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అంటూ విద్యార్థులను ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగమని సూచించారు. ఈ వేడుకల్లో హాస్యం, ఆనందం, భావోద్వేగాలు మరియు స్మృతులతో నిండిన క్షణాలు విద్యార్థులను, ఉపాధ్యాయులను మురిపించాయి. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక పాటలు, నాటకాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్టోరల్ అధికారులు చౌదరి, సత్యనారాయణమూర్తి, ఏఎస్ఓ రాజకుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వామనమూర్తి, గ్రామ పెద్దలు కృష్ణయ్య, లక్ష్మణ్, తిరుపతి, శ్రీనివాస్, దేవరామయ్య, కుమారస్వామి, మహేష్, రత్నాకర్, ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఐదు ఎకరాల వ్యవసాయ పొలం, 5 ఎకరాల్లో పంట పండుతుంది. 5 ఎకరాలకు సరిపడే యూరియా ఉంది, డిఏపి ఉంది. మరి పంట ఎంత పండించాలా? 10 గుంటల్లో పండిస్తే సరిపోతుందా? 20 గుంటల్లో పండిస్తే సరిపోతుందా? 1 ఎకరంలో పండిస్తే సరిపోతుందా? 5 ఎకరాలు పండించే అవకాశం ఉన్నప్పుడు 5 ఎకరాలు పండిస్తేనే నలుగురికి అన్నం దొరుకుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి పాఠశాలలో సదుపాయాలు కావచ్చు, మా ఉపాధ్యాయులైనటువంటి నైపుణ్యం కావచ్చు, కనీసం 500 మందికి చదువు చెప్పేటువంటి స్తోమత ఈ పాఠశాలకు ఉంది. కానీ 67 అనేది చిన్న సంఖ్యని అనుకోవాల్సిన అవసరం లేదు. వేల మైళ్ళ ప్రయాణమైన ఒక చిన్న అడుగుతోటే మొదలవుతుంది. పోయిన సంవత్సరం 42 మంది విద్యార్థులు, ఈ సంవత్సరం 67 మంది విద్యార్థులు, వచ్చే సంవత్సరం 167 మంది విద్యార్థులు. రానున్న 4-5 సంవత్సరాల్లో మేము అనుకున్నట్టు 400-500 మంది విద్యార్థులకు జెడ్పీహెచ్ఎస్ ఇటిక్యాల చేరుతుందని, దానికి గ్రామస్తులు, విద్యార్థులు అందరూ సహకరిస్తారని, సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రెండవ అంశం, ప్రైవేట్ పాఠశాలలు థమ్స్అప్, దానికి మహేష్ బాబు అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు, అల్లు అర్జున్ అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. మా ప్రభుత్వ పాఠశాల కొబ్బరి నీళ్లు, దానికి ఎవరు అడ్వర్టైజ్మెంట్ చేయరు. కానీ ఈరోజు 3 బ్రాండ్ అంబాసిడర్లా కనిపించారు. ఒకరు లక్ష్మణ్ గారు, 2 మహేష్ గారు, 3 రత్నాకర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యు ఆర్ ద బ్రాండ్ అంబాసిడర్స్ ఆఫ్ జెడ్పీహెచ్ఎస్ ఇటిక్యాల. యూ హ్యావ్ మేడ్ అవర్ డే. మేము జిల్లా విద్యాశాఖాధికారి గారు ఈరోజు అత్యవసర పని మీద సెలవు మీద వెళ్ళారు. లేకపోతే వారు కూడా ఇలాంటి కార్యక్రమానికి 100% సహకారం అందిస్తారు. వారు కూడా ఇందులో భాగస్వామి అయ్యేవారు. మేము వారికి ఒకటే చెప్తాం, సార్ మన ప్రభుత్వ పాఠశాలల మీద ప్రజలకు నమ్మకం లేదనేటువంటిది వట్టి మాట. ఒకవేళ మీరు వచ్చుంటే ఇది ప్రత్యక్షంగా కళ్ళారా చూసేవాళ్ళు, చెవులారా వినేవారు. మన పాఠశాలల మీద ప్రజలకి నమ్మకం రోజు రోజుకి మరింత పెరుగుతోంది. నేను ఈ గ్రామంలో పుట్టి ఇదే స్కూల్లో 1 నుండి 5వ తరగతి వరకు, అప్పుడు పక్కనున్న ఆ 3 గదుల్లో స్కూళ్ళు నిర్వహించేవారు.
నేను 65 నుండి 71 వరకు ఇదే పాఠశాలలో 5వ తరగతి చదువుకోవడం జరిగింది. అప్పుడు ఎంఈఓగా రిటైర్డ్ అయినటువంటి మన అప్పటి ప్రధాన ఉపాధ్యాయులు ఎం రాజయ్య గారు ఉండేవారు. వారు చాలా గొప్పవారు. ఎందుకంటే ఈరోజు మన హెచ్ఎం గారిని చూస్తున్నట్టుగా నాకు అప్పటి స్మృతులు మెదులుతున్నాయి. ఎందుకంటే ఆనాడు విద్యాబోధన ఎలా ఉండేదంటే చాలా చక్కగా, అప్పుడు ధనవంతులైనా బీదవారైనా ఏ కులానికి చెందిన వారైనా మరి ఈ పాఠశాలలో చదువుకునేవారు. గుల్లకోట నుండి, కోతపల్లి నుంచి, అంకట్పల్లి నుంచి, లక్ష్మీపురం నుంచి అందరూ కూడా మరి పాఠశాలకు వచ్చి చదువుకునేవారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. జిల్లా కేంద్రం నస్పూర్లో ముఖ్యమంత్రి పాల్గొనే రేపటి పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే. ఎమ్మెల్సీ కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కోరిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు, డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ. మంచిర్యాల జిల్లా కేంద్రం నస్పూర్లో అత్యంత వైభవంగా కొనసాగుతున్న శ్రీకృష్ణ కాలచక్ర శ్రీవైష్ణవ ఆయుత చండీ యాగం. ఈ నెల 26 శివరాత్రి పర్వదినం రోజు అహోరాత్ర అభిషేకాలు ఉంటాయని తెలిపిన కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ. రేపు మంచిర్యాల జిల్లా కేంద్రానికి రానున్న తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఆత్మీయ సమ్మేళన సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. రేపు జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో ముఖ్య అతిథిగా పాల్గొని ఓటర్లను ఉద్దేశించి ప్రసంగించనున్న ముఖ్యమంత్రి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.